హాయ్ దిస్ ఇస్ హరీష్ మధ్యలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్. సడన్‌గా మాకు ఒక మెయిల్ వచ్చింది. తీరా చూస్తే అందులో కెరీర్ అండ్ ఇంటర్న్‌షిప్ ఫెయిర్ అని ఉంది. ఇక పొద్దున్న 5కి లేసి కాలేజ్‌కైతే రెడీ అయిపోయా. దొరికితే అది మొత్తం బ్యాగ్‌లో పెట్టుకొని యాపిల్స్ అని, వాటర్ బాటిల్స్ అని ఇంక స్టార్ట్ అయ్యాం. మన కాలేజ్ రూట్ తెలిసిందే కదా! ఇక్కడి నుంచి 4 అవర్స్ అండ్ 250 మైల్స్. మేమైతే ఫస్ట్ టైమ్ ఇంటర్న్‌షిప్ ఫెయిర్ ఎలా ఉంటదో చూడడానికి వెళ్తున్నాం. నాకు తెలిసి ఇంటర్న్‌షిప్ ఫెయిర్ అంటే చాలా వరకు ఉన్న దగ్గరలో కంపెనీస్ మన కాలేజ్‌కొచ్చేసి స్టాల్స్‌లా పెట్టుకుంటే మనం వెళ్లి వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో చెక్ చేసుకొని మనల్ని ఆళ్ళకి పరిచయం చేసుకుంటే వాళ్ళు మనకి ఇంటర్వ్యూస్ అవి ఏమన్నా ఉంటే అప్డేట్ చేస్తారని మాత్రం తెలుసు. నేనైతే స్ట్రాంగ్‌గా ఒక రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. బట్ ప్రింటౌట్స్ తీసుకోవడానికి టైం సరిపోలేదు. కాలేజ్‌కెళ్ళాక వెతుక్కోవాలి ప్రింటౌట్స్ ఎక్కడైనా తీయించుకోవడానికి. నేను ఇంకొక రెజ్యూమే చేశా. మా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కడు డేటా అనలిస్ట్‌కి ఒకటి, డేటా ఇంజినీర్‌కి ఒకటి, ప్రొడక్షన్ సపోర్ట్‌కి ఒకటి అలా ఇంటర్న్‌షిప్ ఫెయిర్‌కి ఏ అయితే కంపెనీస్ లిస్ట్ ఔట్ అయినాయో వాళ్ళకి తగ్గట్టుగా ఒక 4, 5 టైప్స్ ఆఫ్ రెజ్యూమ్స్ అయితే ప్రిపేర్ చేసుకొని మాతో వస్తున్నారనమాట. మన గురించి తెలిసిందే కదా! మనం అంతా వన్ డే బ్యాటింగ్ మాట. ముందు రోజే చూసుకొని ఏదో ఒకటి రిక్వైర్మెంట్ సెట్ చేసుకొని వెళ్తున్నాం. బ్యాగ్‌లో ఒక ఫార్మల్ షర్ట్ పెట్టుకున్నాను. ఇంకా కాలేజ్‌కి రీచ్ అయిన వెంటనే అది వేసేసుకున్నాను అనమాట నేను. అండ్ ఇంటర్న్‌షిప్ ఫెయిర్ ఎలా ఉంటదో నేను ఫస్ట్ టైం చూడడానికి వెళ్తున్నా కదా! సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ మాక్సిమం మనకి ఇలాంటి ఫెయిర్స్‌లోనే దొరుకుతాయి. మన ఊర్లో ఎక్కడ పడితే అక్కడ జిరాక్స్ సెంటర్‌లు ఉంటాయి. బట్ ఇక్కడ అలా ఉండవు కాబట్టి నేను కాలేజ్ లైబ్రరీకి వెళ్ళి కొన్ని రెజ్యూమ్ కాపీస్ తీసుకున్నాను. ఫెయిర్‌కి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే నాకు ఒక ఫైల్ ఇచ్చారు రెజ్యూమ్స్ పెట్టుకోవడానికి. ఒకసారి అవుట్‌ఫిట్ అయితే చెక్ చేసుకొని ఇంక డైరెక్ట్‌గా కెరీర్ ఫెయిర్‌కి అయితే ఎంటర్ అయిపోయాను. ఇంక యుద్ధానికైతే సిద్ధమైపోయానన్నమాట. లోపలికెళ్ళగానే అందరికి ఒక్కొక్క స్టాల్ అయితే ఉంది. ఇక్కడ మన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ ఉన్న బ్రౌచర్స్‌లో ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నాయేమో మనకి తగ్గట్టుగా చూసుకొని హ్యాండ్ షేక్ చేసి ఇంకా మన రెజ్యూమ్ వాళ్ళకి ఇచ్చి ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నాయేమో అని అడగాలి. మనకు మామూలుగానే ట్రావెలింగ్ చేస్తే తలపోటు వచ్చేస్తది. అందులో ఇంత పెద్ద జర్నీ చేసాక కాఫీ పడకపోతే అస్సలు పడదు కాబట్టి స్టార్‌బక్స్‌కి వెళ్ళి ఒక కాఫీ చేసేసాం. చాలా నీట్‌గా స్కూల్ పిల్లోడిలా రెడీ అయ్యాను నేనైతే. మేము ఆల్మోస్ట్ అన్ని టేబుల్స్‌కి వెళ్ళి అడిగాము ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నాయని. మాక్సిమం అన్ని యూఎస్ సిటిజన్స్‌కి ఉన్నాయని చెప్పారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఏం లేవన్నారు. మేము మా రెజ్యూమ్స్ ఇచ్చేసి ఇంకేమన్నా ఓపెనింగ్స్ ఉంటే మాకు మెయిల్ చేయమని చెప్పాము. వచ్చిన వాళ్ళందరినీ గ్రీట్ చేయడానికి వాళ్ళు టాఫీస్ అని, పెన్సిల్స్ అని, పెన్స్ అని అలా అన్నీ వాళ్ళ టేబుల్ పైన పెడతారన్నమాట. మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. ఇంకా మేము ఇదే దొరికిన ఛాన్స్ అన్నీ వేసుకుని వచ్చేసాము. ఇంకా మనం బాగుపడదాం అనుకుంటే మార్కెట్ కూడా సహకరించట్లేదు. ఎందుకంటే మనకు మంచి ఓపెనింగ్స్ ఏమి ఇంకేం కనపడలేదు. ఏదైనా ఆపర్చునిటీ ఉందంటే ఎంత దూరం అన్నా వెళ్ళి కష్టపడాలి. ఇదే ఫిక్స్. ఇంకా అదే బాధలో వచ్చేటప్పుడు టెక్సార్కానాలో టేస్ట్ ఆఫ్ ఇండియాలో జాగ్రత్తగా కొంచెం ఫుడ్ అయితే నోట్లో పడేసాం. అమెరికాలో కష్టం తెలిసినోడు ఎవడంటే మన బాబాయ్ అనే చెప్పాలి. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా సరే మనోడే ఓనరు, క్లీనరు, చెఫ్ అన్నీ మనోడే అనమాట. వచ్చినప్పుడు మొదలు పెడతాడు, మేలేదాకా వండుతూనే ఉంటాడు. మనోడిది నేపాల్లో మళ్ళీ టేస్ట్ ఆఫ్ ఇండియా అని పెట్టాడు పేరు మాత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ టు హరీష్ మద్దల.